సాధారణంగా పెళ్లి అంటే సందడి, ఉత్సాహం మాత్రమే కాదు, పంతాలు, పట్టింపులు కూడా ఉంటాయి. మగ పెళ్లి వారిని తగిన రీతిలో గౌరవించాలనే సాంప్రదాయం చాలా మంది పాటిస్తుంటారు. అలా గౌరవ మర్యాదలు తగిన రీతిలో లేకపోతే అలకలు, గొడవలు జరుగుతుంటాయి. కొందరు మానవత్వం లేని వ్యక్తులు ఏకంగా పెళ్లిని రద్దు చేసుకుంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్లో అలాంటి ఘటన జరిగింది. కేవలం చపాతీలు రావడం లేటైందనే కారణంతో పెళ్లిని రద్దు చేసుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. అంతేకాదు, అదే రోజు కజిన్ వెడలో తాళి కట్టాడు. దీంతో వధువు తరపు వారు వరుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తరప్రదేశ్లోని చందౌలి జిల్లా హమీద్పూర్ గ్రామంలో ఓ వివాహ కార్యక్రమం జరుగుతోంది. రాత్రి భోజనాల సమయంలో వరుడి తరపు వారు రోటీలు కావాలని అడిగారు. అయితే వెంటనే వాటిని వధువు తండ్రి ఏర్పాటు చేయలేకపోయాడు. దీంతో వరుడు మెహతాబ్కు తీవ్ర ఆగ్రహం వచ్చింది. పెళ్లి రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించి వెంటనే తన బంధువులతో కళ్యాణ మండపం నుంచి ఇంటికి వెళ్లిపాడు. వివాహ వేదిక వద్ద వరుడి కోసం వధువు ఎదురు చూస్తూ ఉండిపోయింది. విషయం తెలిసిన తర్వాత ఆమె హృదయం బద్దలైపోయింది. అదే రోజు ఆ వరుడు మరో వివాహం చేసుకున్నాడు. వధువు తరపు కుటుంబం పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేసింది. పెళ్లికి ముందే వరుడి కుటుంబానికి 1.5 లక్షలు ఇచ్చామని తెలిపారు. అయితే స్థానిక పోలీసులు కేసు నమోదు చేయకపోవడం, వెంటనే చర్యలు తీసుకోకపోవడంతో వారు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. తాము వరుడికి కట్నంగా 1.5 లక్షలు ఇవ్వడమే కాకుండా పెళ్లికి 7 లక్షలు ఖర్చు పెట్టామని ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వరుడి కుటుంబంలోని 5గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కాగా వరుడి కుటుంబం 1.61 లక్షలు తిరిగి చెల్లించేందుకు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.